కర్ణుడు తన ప్రాణం కన్నా దుర్యోధనుడికి ఇచ్చిన మాటనే ఎంతో ఎక్కువగా భావించాడు, ఎంతగానో గౌరవించాడు. అందుకే పాండవులు తన సొంత తమ్ముళ్ళని తెలిసా కూడా వెనుతిరిగి రాలేకపోయాడు. కర్ణుడు అన్నాడు, సొంత అన్నగారిని శత్రువర్గంలోకి వెళ్ళిపోయాను. ఈ విషయం పాండవులకు తెలుసా? తెలియదు, నాకు తెలుసు. అయినా వెనక్కి రాలేకపోయాను. అప్పటికే దుర్యోధనుడికి మాటిచ్చేశాను. నా తమ్ముళ్ళన నిన్ను చంపబోతుందని తెలిసి లోపలే నలిగిపోయాను. ఎందుకంటే నా అనుకున్న వాళ్ళు ఎవ్వరూ నాకు తోడు లేకుండా పోయారు. ఒక వీరుడుగా కాదు కదా, సాటి మనిషిగా కూడా నాకు విలువ ఇవ్వలేదు. కులం పేరుతో దూషించారు, చిన్న చూపు చూశారు. అవమానాలతో కూడిన పరిస్థితులు ఏర్పడినప్పుడు దుర్యోధనుడు ఒక్కడే నన్ను ఆదరించాడు. అందుకే ఇచ్చిన మాటను తప్పలేదు, తన మాటనే శాసనంగా భావించాను, యుద్ధం చేశాను. కానీ కాలం కూడా ఈ కర్ణుడు ప్రాణం పోయే చివరి క్షణంలో మాత్రమే పాండవులకు అన్నగారని తెలిసేలా చేసింది.